లేట్గా వచ్చాను, లేట్ వస్తే రావాలి అమ్మ పడాలంటే. అర్థం పెట్టాను. రెడీ మనకి సాధారణ ఎన్నికలు 2024కి సంబంధించి వరకుని కడప జిల్లాలో మన ఎలక్షన్ అనౌన్స్మెంటు మార్చి 16వ తారీఖున రావడం జరిగింది. ఏప్రిల్ 18న 4వ ఫేజ్ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు నామినేషన్ స్వీకరించడం జరిగింది. అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా ఎన్నెన్ని నామినేషన్స్ వచ్చినాయి అనే విషయం చెప్పడం జరుగుతుంది. 26వ తారీఖున మనకి స్క్రూటినీ పద్ధతిలో ఆల్ 7 అసెంబ్లీలకు సంబంధించిన స్థానాల్లోని పార్లమెంట్కి సంబంధించిన స్క్రూటినీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు అంటే 29వ తారీఖున 3 గంటల వరకు విత్డ్రావల్ టైం మనకు ఉండడం జరిగింది. 3 గంటల తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 7 కాన్స్టిట్యున్సీస్ పార్లమెంట్కి సంబంధించుకుని నామినేషన్స్ ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ చేసుకుని కడప పార్లమెంట్ వరకు ఇప్పుడు సింబల్ అలొకేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మిగిలిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వరకు నామినేషన్స్ ప్రక్రియ పూర్తయి సింబల్ అలొకేషన్ ప్రక్రియ ప్రస్తుతం నడుస్తుంది. పార్లమెంట్కి ఇప్పటికి ఆల్రెడీ పొలిటికల్ పార్టీ మీటింగ్ కంక్లూడ్ చేసుకుని సింబల్ అలొకేషన్ కూడా అలొకేట్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు మనకున్న షెడ్యూల్ ప్రకారంగా మనకి 13వ తారీఖున పోలు కౌంటింగ్కి సంబంధించి వరకుని జూన్ 4వ తారీఖు వరకు ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది కౌంటింగ్ వరకు. తర్వాత ఒక ఈచ్ పార్లమెంట్ పరంగా అసెంబ్లీ పరంగా ఎన్ని నామినేషన్స్ వచ్చినాయి, బరిలో ఇప్పుడు లాస్ట్గా ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నదని ఇప్పుడు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. కడప పార్లమెంట్కి మొత్తంగా 47 నామినేషన్స్ రాగా అందులో 20 నామినేషన్స్ ప్రాపర్ ఫార్మాట్లో లేని వాళ్ళని తిరస్కరించడం జరిగింది. ఫైనల్గా పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 14. బద్వేల్ అసెంబ్లీకి సంబంధించి వరకుని 38 నామినేషన్లు రాగా 14 తిరస్కరించడం జరిగింది. 14 ఉపసంహరించుకోవడం కూడా 4 జరిగింది. పోటీలో ఉన్న అభ్యర్థులు 14. కడప అసెంబ్లీకి సంబంధించి వరకు 59 నామినేషన్లు రావడం జరిగింది. ఫైనల్గా స్క్రూటినీ కానీ విత్డ్రావల్ కూడా జరిగిన తర్వాత 13 మంది పోటీలో ఉన్నారు. పులివెందులకు సంబంధించి వరకు 53 నామినేషన్స్ పడడం జరిగినాయి. స్క్రూటినీ విత్డ్రావల్ తర్వాత 27 మంది హయ్యెస్ట్ నామినేషన్స్ జిల్లాలో ఏదైనా కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి అంటే కనుక పులివెందుల కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నాయి. అలాగే కమలాపురంకి సంబంధించి 35 నామినేషన్స్ గాను ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 11. జమ్మలమడుగు మొత్తం 46 నామినేషన్స్ గాను ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 15. ప్రొద్దుటూరు 45 నామినేషన్స్ గాను ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 15. మైదుగూరు 41 నామినేషన్స్కి గాను 15 ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్. సో దీంతోపాటు మనకు ఆల్రెడీ అబ్జర్వర్స్ రీత్యా 2 జనరల్ అబ్జర్వర్సు, 3 ఎక్స్పెండిచర్ అబ్జర్వర్సు, 1 పోలీస్ అబ్జర్వర్స్ కూడా మన జిల్లాకు రావడం జరిగింది. కడప పార్లమెంటు, కడప అసెంబ్లీ, పులివెందుల అసెంబ్లీ, కమలాపురంకి సంబంధించి వరకుని కునాల్ సిల్కు సార్ మనకి అబ్జర్వర్గా ఉండడం జరిగింది. అలాగే భానుదాస్ పలవలే గారు బద్వేల్, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరుకు గాను జనరల్ అబ్జర్వర్గా మనకి నియమించడం జరిగింది. దీంతోపాటు రమేష్ భారతి గారు కడప పార్లమెంట్కి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గాను, సత్యేందర్ సింగ్ మెహ్రా బద్వేల్, కడప, పులివెందుల, కమలాపురంకి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్గా రావడం జరిగింది. రాజేష్ కుమార్ మీనా గారు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరుకి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్గా ఉన్నారు. మనకి పోలీస్ అబ్జర్వర్గా మనకి అర్జిత్ ఠాకూర్ మనకి పోలీస్ అబ్జర్వర్గా రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఎన్నికల ప్రచారం రీత్యా ఇప్పటి నుంచి ప్రచారము 11వ తారీఖు 5 గంటలకి ముగియడం జరుగుతుంది. సో ఇప్పటి నుంచి ప్రతి ఎన్నికలకి సంబంధించుకుని ఏవైతే పర్మిషన్స్ తీసుకుని ప్రచారం చేయొచ్చో 48 అవర్స్ నియమ నివాళన ఉంటుంది కాబట్టి 11వ తారీఖున 5 గంటలకల్లా ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. దీంతోపాటు హోమ్ ఓటింగ్కి సంబంధించుకుని మన జిల్లాలో సుమారు 878 మంది హోమ్ ఓటింగ్ ఆప్ చేయడం జరిగింది. హోమ్ ఓటింగ్కి ఎవరైతే ఆప్ చేశారో వాళ్ళందరికీ మే 6వ తారీఖున 78 బృందాల వరకు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఓటుని సేకరించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే పోలింగ్ స్టాఫ్ ఉన్నారో అంటే ఇప్పుడు మనకి పీఓ, ఏపీఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్స్ పరంగా ఎవరైతే పోలింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఓన్లీ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా మనకు ఓటు హక్కు ఇవ్వాల్సిన కారణం ఉంది కాబట్టి 5వ తారీఖున ఆల్ కాన్స్టిట్యున్సీస్లోని మనకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
అలాగే మన జిల్లా బయట ఓటు హక్కు ఉన్న వాళ్ళందరికీ కూడా కడపలో ఒక ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే పోలీస్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళు కానీ, రైల్వే స్టేషన్లో పనిచేసే వాళ్ళు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లో చేసే స్టాట్యుటరీగా చేసే ఎసెన్షియల్ సర్వీసెస్, పోస్టల్ బ్యాలెట్ ఆఫ్ చేసిన వాళ్ళందరికీ కూడా మే 7వ తారీఖున పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో వేయడం జరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము ఆల్రెడీ సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ స్టాఫ్ మనము 27వ తారీఖున కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మే 1వ తారీఖున మనము ఈవీఎం సెకండ్ ర్యాండమైజేషన్ కంప్లీట్ చేసుకుంటాము. దీంతో సెకండ్ అండ్ థర్డ్న ఈ మే 2, 3లో ఇప్పుడు క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయ్యారు కాబట్టి ఈవీఎం సింబల్ లోడింగ్ ఏర్పాట్లన్నీ కూడా మే 2వ తారీఖున, 3వ తారీఖున కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడున్న దాని ప్రకారము మే 13వ తారీఖు పోలికి సంబంధించుకుని ఏర్పాట్ల రీత్యా ఆల్ కాన్స్టిట్యున్సీస్లో ప్రిపరేషన్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, ఈవీఎంస్ కానీ పోల్ రీత్యా కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాము. పొలిటికల్ పార్టీస్తో కూడా ప్రతి వారం మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ తర్వాత పొలిటికల్ పార్టీ మీటింగ్స్తో కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా సాటిస్ఫైడ్గానే ఎటువంటి ఇష్యూస్ ఏమీ లేకుండా కూడా దే బ్రాట్ టు అవర్ నోటీస్. ఎక్కడైనా కనుక ఎవరైనా వైలేషన్ ఉన్నా కానీ వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్ యాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంసీసీ వైలేషన్స్. ఇప్పుడు క్యాండిడేట్స్ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయ్యారు కాబట్టి క్యాండిడేట్స్ అందరూ కూడా వినపం జిల్లా యంత్రాంగం తరపు నుంచి యాజ్ డియూ ఆల్సో ఇస్ మీ అందరికీ కూడా రూల్ బుక్స్ ప్రకారంగా ఎంసీసీ నేమ్ నివాళులు కానీ, సువిధా పరంగా, పర్మిషన్స్ పరంగా కానీ ఏం చేయాలన్న దాంట్లో ఆల్రెడీ అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాం. దయచేసి అవన్నీ పాటించి ఒక మంచి ఎన్నికలకి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ జిల్లా యంత్రాంగం తరపు నుంచి ఇప్పటివరకు కష్టపడిన ఆర్ఓస్, డిఓస్, మనకి కావాల్సిన ఏఆర్ఓస్, పోలింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఎండాకాలంలో చాలా కష్టపడి ఏర్పాట్లన్నీ రెడీ చేస్తున్నాము. దయచేసి సేమ్ టెంపో మనము మే 13 వరకు ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిన కోరుతున్నాం. లాస్ట్గా స్ట్రాంగ్ రూమ్ ఫర్ జిల్లాకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో మనకు రింగ్ రోడ్ మీద ఏదైతే మన్ను పాలిటెక్నిక్ ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఫెసిలిటీ ఏవైతే ఉందో అక్కడే మనకు స్ట్రాంగ్ రూము యాజ్ వెల్ యాజ్ కౌంటింగ్ సెంటర్ కూడా అక్కడే ఉండడం ఏర్పాటు చేయడం జరుగుతుందన్న విషయం పాత్రికేయ మిత్రులకు తెలియజేయడం జరుగుతుంది. మన్ను పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కదా మనకి రింగ్ రోడ్ మీద, దాన్ని స్ట్రాంగ్ రూమ్స్ యాజ్ వెల్ యాజ్ కౌంటింగ్ సెంటర్ కూడా అక్కడే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు చదివిన క్యాండిడేట్ల పరంగా నాకు వచ్చిన దాని ప్రకారము ఆల్ కాన్స్టిట్యున్సీస్ పార్లమెంట్కి కానీ, అసెంబ్లీస్ అన్నింటికి ఒకటే ఉంటుంది. పులివెందులు ఒకదానికి మటుకు 2 బియ్యూలు ఉంటాయి. ఒకటే సియు, ఒకటే వీవీప్యాట్, 2 బియ్యూలు పులివెందులకు ఉంటుంది. పాలిటెక్నిక్ అయ్యా మనకి ఇక్కడ ఉంది కదా, అంటే అది చాలా మంచి ఫెసిలిటీ, కాంట్రవర్సీ ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కి సంబంధించుకుని పిల్లలు కూడా తక్కువ మంది ఉన్నారు, 200 మంది. ఆ టైం కల్లా ఎగ్జామ్స్ అన్నీ కూడా అయిపోతున్నాయి కాబట్టి వీ హ్యావ్ టేకెన్ అండ్ దే ఆల్సో గివెన్ కాన్ఫరెన్స్. మంచి ఫెసిలిటీ రింగ్ రోడ్ మీద ఉంటుంది కాబట్టి ఎవరికి ట్రావెల్ పరంగా ఏమి ఇబ్బందులు ఏమి ఉండవు. స్ట్రాంగ్ రూమ్ కానీ, కౌంటింగ్ రూమ్ కూడా పెద్ద విశాలమైన రూమ్స్ ఉన్నాయి కాబట్టి వెరీ కన్వీనియంట్గా చేసుకోవచ్చు. మొత్తం కడప జిల్లా అంతా అక్కడే. ఓటర్స్ అన్నీ కూడా ఫైనలైజ్ అయిపోయింది. నేనేమన్నానంటే ఈచ్ ఆర్ఓ విల్ బి గివింగ్ ఇట్. మీకు కావాలంటే ఇంకొక రోజు నేను మే 1st వీక్లో ఒకసారి మే 1st మేము కన్ఫర్మేషన్ చేసుకుని అందరికి ఇవ్వాలి క్యాండిడేట్లకి. ఇచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తాను నేను ఒకసారి. మనకి పోలింగ్ స్టేషన్స్ ఇచ్చా కూడా ఆక్సిలరీ కూడా శాంక్షన్ అయిపోయిందండి. 2035 ఇంక్లూడింగ్ ఒంటిమిట్ట అండ్ సద్దౌట్. ఆ 2 కాకుండా అయితే 1963 పోలింగ్ స్టేషన్స్ మనవి. ఇప్పుడు వరకు 2-3 చోట్ల ఎక్కడైతే మా దృష్టికి వచ్చిందో ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. వీ హ్యావ్ బీన్ ఇండికేటింగ్ అండ్ రిక్వెస్టింగ్ వెరీ సీరియస్లీ టు ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఆల్సో టు నాట్ టు యూజ్ ఎనీ చిల్డ్రన్ ఇన్ క్యాంపెయినింగ్ ఆర్ ఎనీ ప్రొసెషన్స్. అండ్ రిలీజియస్ ప్లేసెస్లో కూడా వీళ్ళని వాడొద్దు అనేది క్లియర్గా ఇండికేట్ చేశాము. 2 days ముందు ఒక ఇన్సిడెంట్ మా నోటీస్లోకి వచ్చింది. ఇమీడియట్లీ ఆన్ దట్ క్యాండిడేట్ ఎఫ్ఐఆర్. పోస్టల్ బ్యాలెట్ కొంతమంది అప్లై చేసినట్టు ఉన్నారు కదా, చేసిన దాని వరకు ఏవైతే మీరు ఎసెన్షియల్ సర్వీసెస్లో వస్తారు 7వ తారీఖున వేయాలా ఆఫ్ చేసిన వరకు. మే 7వ తారీఖు అని చెప్పాను కదా ఎసెన్షియల్ సర్వీసెస్ అని. ఆఫ్ చేసిన వరకు హూఎవర్ హెజ్ ఆప్టెడ్ వాళ్ళకి మే 7వ తారీఖున ఎసెన్షియల్ సర్వీసెస్ మిమ్మల్ని, పోలీస్ని, హెల్త్ డిపార్ట్మెంట్ని, ఫ్రంట్ లైన్లో ఉండే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎవరికి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మే 7వ తారీఖున ఉంటుంది. అది కూడా ఎక్కడ మీకు ఏ ఓటు ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఉందో ఆ కాన్స్టిట్యున్సీ ఆర్ఓ విల్ డూ ద ఫెసిలిటేషన్స్. కడపలో ఓటు ఉంటే కడపలో ఆర్ఓ విల్ డూ ఇట్. అప్లై చేశారా అంటే ఫెసిలిటేషన్ సెంటర్లో వచ్చింది, ఎక్స్చేంజ్లో వచ్చింది, అది వెరిఫై చేయండి ఒకసారి పీడీడీఆర్డీతో. ఇప్పుడు మీరు అఫీషియల్గా అది అప్లై చేసి ఉండి పర్మిషన్స్ అయ్యి ఉంటే ఫెసిలిటేషన్ ఇక్కడ జరుగుతుంది, లేదంటే మీరు అక్కడికి వెళ్ళి వేయాల్సి ఉంటుంది.
అంటే ఒక్కొక్క క్యాండిడేట్ 4 సెట్లు కూడా వేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ 4 సెట్స్ ఆఫ్ నామినేషన్స్. క్యాండిడేట్స్ అందరూ కూడా వాళ్ళ చాయిస్ ఇచ్చి, ఎందుకంటే మేము నెంబర్ ఆఫ్ యాక్సెప్టెడ్ నామినేషన్స్ చెప్పాలా, దాని నుంచి ఎంతమంది క్యాండిడేట్లు ఉన్నారో అని తర్వాత పద్ధతి. మేము మన స్క్రూటినీ అప్పుడు కూడా అందరు క్యాండిడేట్లని కూర్చోబెట్టుకుని చేయడం జరిగింది. ఎవరికి ఏం కంప్లైంట్స్ ఏం లేవు. యాజ్ ఆఫ్ నౌ ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ కంప్లైంట్స్ ఇన్ పార్లమెంట్. అట్లీస్ట్ అదేదో నేనే చూశాను కాబట్టి పర్సనల్గా ఎవ్రీబడి ఈజ్ సాటిస్ఫైడ్ ఇన్ దట్ ప్రాసెస్. ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ నామినేషన్స్ సెకండ్ కాలంలో ఇచ్చాము, లాస్ట్ కాలంలో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇండికేట్ చేశాము. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే.